వీటితో కంఫర్టబుల్? నేను తెలుగు మేడం. బోత్ మ్యామ్. బోత్. ఓకే, తెలుగు. ఓకే, వెరీ గుడ్. నేను కూడా తెలుగు మేడం. ఉషా, డీటెయిల్డ్ బుక్ ప్లీజ్. ఓకేనండి ఉషా గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, తెలుగు ఇంగ్లీష్ రెండిట్లోనూ మాట్లాడుకుందాం. ఓకే, సరే. సో టుడే వీఆర్ హియర్ ఫార్ అండర్స్టాండింగ్ ద 3 సెషన్స్. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు మా దగ్గరికి, అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, సెషన్స్ తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. కొంతమందికి చాలా బాగా రిజల్ట్స్ ఉన్నాయి. తీసుకున్న ప్రతి వాళ్ళకి ఒకటి కాకపోయినా ఇంకొకటి కాకపోయినా ఏదో ఒక రిజల్ట్ ఖచ్చితంగా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ సెషన్స్ గురించి కొంచెం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ సెషన్ వచ్చి స్పిరిచువల్ పవర్ హీలింగ్ ఆర్ సైకిక్ సోల్ రీడింగ్ అంటే ఏంటి. మీరు మీరు గూగుల్ ఫామ్ ఓపెన్ చేస్తే సెషన్స్ వచ్చేస్తాయి. అసలు ఏంటి ఈ సెషన్స్ అంటే, సైకిక్ సోల్ రీడింగ్ అనేది, లేదా ఒక మనిషి ఎవరైనా సరే మా దగ్గరకు వచ్చినప్పుడు, ఈ రోజు జాహ్నవి గారి మేనమామ ఆయనని తీసుకొచ్చారు. ఆ సోల్ ఎంత ఓపెన్ గా ఉందంటే టకా 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 మెసేజెస్ అలా వస్తూనే ఉన్నాయి. ఓకే, అలా చెప్తూనే ఉన్నాము. అంటే ఏంటి అంటే, వచ్చే వాళ్ళు రిసెప్షన్ కానీ ఓపెన్నెస్ కానీ ఎంత ఉంది. కొంతమంది ఎలా వస్తారు అంటే, వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం అని వస్తారు. కొంతమంది ఎలా వస్తారు అంటే, ఆ నాకు నేను నేను చాలా బాధలో ఉన్నాను, వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు, నాకు క్లియర్ అవుతుంది అనుకొని వస్తారు. ఓకే, 90% అలాగే వస్తారు. కొంతమంది ఎలా వస్తారు అంటే, అన్ని చోట్ల తిరిగాం, ఇది కూడా ట్రై చేద్దాం అనుకొని వస్తారు. అలా రాకూడదండి, ఎప్పుడూ అలా రాకూడదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టరే కానీ గుడికే కానీ, ఓకే అన్ని దేవుళ్ళకి మొక్కేసాం, ఈ దేవుడికి కూడా మొక్కేద్దాం అని టెంకాయ కొట్టొచ్చేస్తారా? లేదు. ఓకే, మీరు ఎంత సరెండరెన్స్ తో ఉంటారు, అయ్యో స్వామి ప్లీజ్ హెల్ప్ మీ అనే అనుకుంటారు, అవునా? అలాగే ఇంకెక్కడికి వెళ్ళినా సరే, లేదా ఏ హీలర్, ఆస్ట్రాలజర్ ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నాకు ఏదో ఒకటి క్లియర్ చేస్తారు, నన్ను బయట పడేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు, అంతే కదా? సో ఆ ఎక్స్పెక్టేషన్స్ లో నుంచి మేము ఏమి వస్తాయో మాకే తెలీదు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తారు. ఈ సెషన్స్ ఎలా ఉంటాయి అంటే, వచ్చిన వాళ్ళని కొన్ని సార్లు మాకు ఆరా క్లోజ్డ్ గా అనిపిస్తుంది. వాళ్ళ చేతి చెప్పిస్తాం, చెప్పండి నేను నా ఆరా ఓపెన్ చేసుకుంటున్నాను శైలజ, శ్రావణి, శ్రీకాంత్ లేదా ఈ మరొకళ్ళకి అని చెప్పండి అని చెప్తాం. దానివల్ల ఏమవుతుందంటే, మేము మీ ఎనర్జీని రీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగ లేదనుకోండి, మీరు క్లోజ్డ్ గా ఉంటారు. క్లోజ్డ్ గా ఉండి మేము పెనిట్రేట్ చేసి రీడ్ చేస్తే ఒక్కొక్కసారి రిజల్ట్స్ రాంగ్ వస్తాయి, ఒక్కొక్కసారి. ఓకే, మేము దాన్ని మళ్ళీ క్వశ్చన్స్ తోటి టాలీ చేసుకుంటాం. ఎప్పటికప్పుడు మేము మిమ్మల్ని క్వశ్చన్ అడిగి వ్యాలిడేట్ చేసుకుంటాం, మేము అడిగింది కరెక్ట్, మేము చెప్పింది కరెక్టే కదండి అని. ఓకే, అండ్ ఎందుకంటే మనుషులు అబద్ధం చెప్పచ్చు, మేము చెప్పచ్చు, మీరు చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు, ఎనర్జీ నెవర్ లైస్. ఎనర్జీ అనేది ఎప్పుడు అబద్ధం చెప్పదు, అక్కడ ఏముందో అదే ఉంటుంది. ఓకే, కానీ అది మీరుండే ఓపెన్నెస్ ని బట్టి మేము ఎక్కువ చదవడానికి వీలవుతుంది. ఈ సెషన్ లో స్టెప్ 1 వచ్చి ప్రొటెక్షన్ ఉంటుందండి. ఫస్ట్ మేము ప్రొటెక్షన్స్ వేసుకుని ఆ తర్వాత మీకు రీడింగ్ ఇస్తాము. మీరు ఎమోషనల్ రీడింగ్ కావచ్చు, మీ థాట్స్ కావచ్చు, మీ పూర్వీకుల కర్మ కావచ్చు, మీ ఓన్ కర్మ కావచ్చు, లేదు అంటే మీకు రూట్ కాజ్ ఏది వస్తుంది వాటి గురించి కావచ్చు, లేదు అంటే మీకు స్పిరిట్ అటాచ్మెంట్స్ కావచ్చు. ఓకే, ఇవన్నీ ఇస్తాము. రీడింగ్ ఇవ్వడానికి మీని అర్థం ఏంటి అంటే, ఇవి ఉన్నాయండి, వీటిల్ని క్లియర్ చేస్తున్నారు డివైన్. అప్పుడు డివైన్ ఇన్వొకేషన్స్ అనేవి జరుగుతాయి, డివైన్ వచ్చి క్లియర్ చేస్తారు. ఓకే, సెషన్ కి ముందు మీకు ఇది క్లియర్ అయింది, ఇది క్లియర్ అయింది, ఇది అయిపోయింది, స్పిరిట్ వెళ్ళిపోయింది, మీ యాన్సిస్ట్రల్ కర్మకి ఈ రెమెడీస్ చెయ్యాలి, లేదంటే ఈ మాత్రం వీళ్ళ నుంచి ఈ కార్డ్స్ కట్ అయిపోయాయి, ఇవన్నీ చెప్తాం. ఓకే,
అప్పుడు క్లోజర్ ఇస్తాం, మళ్ళీ పిరమిడ్ వేసి ఎనర్జీని సీల్ చేసి క్లోజర్ ఇస్తాం. అయిపోయింది కదా. ఇప్పుడు మీ థాట్ ఫామ్ ఎలా ఉండాలి దీని తర్వాత. ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు కాదు ముగ్గురు ఉన్నారు. వాళ్ళకి స్ట్రాంగ్ స్పిరిట్ అటాచ్మెంట్స్ తోటి వాళ్ళు బాధపడ్డారు. వాళ్ళకి సెషన్స్ చేసాం. ఓకే, వాళ్ళ ఫస్ట్ థాట్ ఏంటి అంటే, వీళ్ళు క్లియర్ చేశారు, ఉందా వెళ్ళిపోయిందా, ఉందా వెళ్ళిపోయిందా, మళ్ళీ డౌట్. వచ్చిందా. ఇదే వెనక్కి తిరిగి చూసుకుంటూ 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 ఏం జరుగుతుంది, దాన్ని మళ్ళీ పిలిచి చంకలో పెట్టుకుంటున్నారు. ఓకే, ఇది చేసే పెద్ద తప్పు. మేమేం చెప్తున్నాము అంటే, వెళ్ళిపోయింది దాని మానాన దాన్ని పోనీయండి, తాడేసి లాగద్దు. ఓకే, అప్పుడు ఎలా కనిపిస్తుందంటే మేము క్లియర్ చేసాము, క్లియర్ అవ్వలేదని కనిపిస్తుంది తప్ప మీరు దాన్ని పిలుస్తున్నది కనిపించదు. ఐ రిక్వెస్ట్, స్పిరిట్ అటాచ్మెంట్స్ ఉన్న వాళ్ళు, స్పిరిట్స్ అనేవి ఖచ్చితంగా పోతాయి. అవి మనతోటి ఉండిపోవడానికి రావు, వెళ్ళిపోవడానికే మనతోటి ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తారు, వాళ్ళు చూస్తారు, తీస్తారు, ఆ అమ్మయ్య నేను లైట్లోకి వెళ్ళిపోవచ్చు అనే ఉంటాయి. అంతే తప్ప మనుషుల్ని పట్టుకొని పీడించేద్దాము, నేను వీళ్ళ బ్లడ్ తాగేద్దాం, ఎనర్జీ తాగేద్దాం, అవి కొన్ని టైప్స్, అవి డిఫరెంట్. ఓకే, చాలా వరకు ఇందుకే ఉంటాయి, ర్యాండమ్ గా వచ్చి అటాచ్ అవుతాయి. వాటి ఉద్దేశం ఏంటి, వెళ్ళిపోవాలి లైట్ లోకి ఎవరో ఒకరి ద్వారా. సో అప్పుడు మేము చెప్పినట్టు వెళ్ళిపోయిందండి అని చెప్తే, అమ్మయ్య ఐఎమ్ ఫ్రీ అని చెప్పుకోవడం నేర్చుకోండి. ఐఎమ్ క్లియర్, ఐఎమ్ ఫ్రీ అని చెప్పుకోవడం నేర్చుకోండి. ఆ తర్వాత మళ్ళీ భయం వేసింది, ఇలాంటిది ఇంకొకటి జరిగింది అనుకోండి, అప్పుడు మీకు ఆల్రెడీ మేము రెమెడీ ఇచ్చేసి ఉంటాం, మీకు నెక్స్ట్ టైం భయం వేసినప్పుడు ఇది చెయ్యండి అని, అది చెయ్యండి. ఓకే, అండ్ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని మీరు బాధ పెట్టకండి, వాటిల్ని బాధ పెట్టకండి, వాటిని పోనీయండి. ఏమవుతుందంటే, ఇది యాక్చువల్గా మీకు తెలీదు, సబ్ కాన్షియస్ లో యు ఆర్ నాట్ ఏబుల్ టు లెట్ దెమ్ గో. మీకు ఒక కైండ్ ఆఫ్ కంపానియన్షిప్ క్రియేట్ అయిపోయింది వాటితోటి. బీ దట్ సిచ్యువేషన్, బీ దట్ థింగ్, బీ దట్ ఎమోషన్, బీ దట్ ఎనీథింగ్, మీకు సబ్ కాన్షియస్ గా ఒక కంపానియన్షిప్, ఒక కనెక్ట్ అనేది క్రియేట్ చేసేసుకుని మీరు దాన్ని వదలలేకపోతున్నారు. సో మేము ఈ సెషన్స్ లో చెప్పేది, రిక్వెస్ట్ చేసేది, లెట్ దెమ్ గో. ఓకే, అది ఏదైనా కావచ్చు, సిచ్యువేషన్ అయినా, ఇది వెళ్ళిపోయిందండి, ఈ సిచ్యువేషన్ క్లియర్ అయిపోయింది, మీరు ఇప్పుడు మీ హార్ట్ సెంటర్ నుంచి లవ్ పంపించండి వాళ్ళకి, దే విల్ రెస్పాండ్. ఎవరో ఒకళ్ళు స్టెప్ తీసుకోవాలి అని చెప్తాము, అప్పుడు దే విల్ రెస్పాండ్ అని చెప్తాము. ఆ రెస్పాన్స్ ఇవ్వండి, అవకాశం ఇవ్వండి వాళ్ళకు కూడా, ఎదుటి వాళ్ళకు కూడా. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ స్పిరిచువల్ పవర్ హీలింగ్ అండ్ సైకిక్ సోల్ రీడింగ్. ఓకే, సో దిస్ ఈస్ వన్ సెషన్. అండ్ సెకండ్ సెషన్ ఏంటి అంటే, హోలిస్టిక్ హీలింగ్ కాన్స్టిలేషన్స్. ఇవి ఫ్యామిలీ కాన్స్టిలేషన్స్ కాదు, ఇవి హోలిస్టిక్ హీలింగ్ కాన్స్టిలేషన్స్. ఓకే, ఇందులో ఫ్యామిలీ కాన్స్టిలేషన్ అనేది కొంత భాగం ఉంటుంది, కానీ దిస్ ఇస్ ప్యూర్లీ హీలింగ్ కాన్స్టిలేషన్స్. అంటే ఏంటి, ఇప్పుడు ఒకళ్ళు ఒక సమస్యతో వచ్చారు, ఇంకా ఇంకా ఎలా వస్తారు అంటే, ఆ, సమస్యలతో ఈ సెషన్స్ ఎవరికి, ఇప్పుడు ఇందాక స్పిరిచువల్ పవర్ హీలింగ్ అని చెప్పాను కదా, ఆ సెషన్స్ ఎవరికో తెలిసేసుకుని ఇప్పుడు దీనికి వెళ్దాం. ఓకే, ఎవరెవరు ఎలాంటి వాళ్ళు ఆ సెషన్స్ తీసుకోవాలి అంటే, స్పిరిట్ అటాచ్మెంట్స్ ఉన్నవాళ్ళు, అలాగే ఎనర్జీ బ్లాకేజెస్ ఉన్నవాళ్ళు, మనీ బ్లాక్స్ ఉన్నవాళ్ళు, తర్వాత రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, తర్వాత ఆ, ఈ కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఇవి కుదరట్లేదు అనుకునే వాళ్ళు, నా చక్రాస్ ఆరా ఇవన్నీ క్లెన్స్ చేయండి, నా కోశాస్ క్లెన్స్ చేయండి, నేను స్పిరిచువల్ గా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఈ సెషన్స్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్, ఈ సెషన్స్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ముందు తర్వాత ఇన్నర్ వర్క్ ప్రాక్టీస్ చెయ్యండి. దయచేసి ఇన్నర్ వర్క్ ప్రాక్టీస్ చెయ్యండి. రేకి వాళ్ళు మీ రేకి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సెకండ్ సెషన్ హోలిస్టిక్ హీలింగ్ కాన్స్టలేషన్స్. ఇందులోనూ మీ యాన్సెస్ట్రల్ ప్యాటర్న్స్ ఉంటాయి,
చాలా మంది ఇళ్లల్లో పెళ్ళిళ్ళు అవ్వవు. ఓకే. బై ద వే పెళ్ళిళ్ళ కోసం కూడా స్పిరిచువల్ పవర్ హీలింగ్ కూడా తీసుకోవచ్చు, లేదా ఈ 3 సెషన్స్ లో ఏది తీసుకున్నా వర్క్ అవుతుంది. ఓకే. సో చాలా మందికి పెళ్ళిళ్ళు అవ్వవు. ఆ అలాగే వాళ్ళతోటి రిలేషన్షిప్ లో డీప్ గా ఇష్యూ ఉంది, మనీలో డీప్ గా ఇష్యూ ఉంది, కెరియర్ లో డీప్ గా ఇష్యూ ఉంది. ఓకే. జాబ్ రావట్లేదు, డీప్ గా ఉంది. జాబ్ కి మీకు ఏంటి రిలేషన్షిప్ చూడాలి కదా. ఓకే. ఇందులో ఏం జరుగుతుంది, ఎవరైనా సరే ఒక సమస్యతో వస్తే ఆ సమస్యకి క్యారెక్టర్స్ ఇస్తాం. ఇప్పుడు మీ క్యారెక్టర్ మీరే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేనే ఆ ఏం సమస్య తీసుకుందాం, మేబీ ఏదో ఒక హెల్త్ ఇష్యూ, ఏదో ఒక సమస్య తీసుకుందాం. తీసుకుని నాకే నా హెల్త్ ఇష్యూస్ తో ఉన్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నా హెల్త్ కు ఒక రోల్ ఇస్తా. ఆ రోల్ ఎవరు, నా టీంలో ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళల్లో ఒకళ్ళకి నువ్వు నా హెల్త్వి, నువ్వు నా పాస్ట్ లైఫ్వి, నువ్వు నా మెటర్నల్ యాన్సిస్టర్వి, నువ్వు నా పెటర్నల్ యాన్సిస్టర్వి, నువ్వు హయ్యర్ సెల్ఫ్వి, చెప్పు, ఓపెన్ చెయ్యి ఏం జరిగిందో అని చెప్పి రోల్ ఇస్తా. వాళ్ళు నా ఎనర్జీని తీసుకుంటారు, ఎందుకంటే నేనే కదా ఆ రోల్స్ సెలెక్ట్ చేసింది. సో నా ఎనర్జీని తీసుకుంటారు. తీసుకొని వాళ్ళు మొత్తం బయటపెడతారు. సిచ్యువేషన్స్ ఇది, ఎందుకని నీకు ఇలా ఉంది, ఫలానాది ఇలా జరుగుతోంది, నీకు తెలియట్లేదు, నువ్వు ఒకటి అనుకుంటున్నావు అది అలా లేదు. ఇంకొకటి కూడా పెడతాను నేను రోల్ అప్పుడప్పుడు, విట్నెస్. అంటే వీళ్ళందరూ చెప్పింది నిజం అవునా కాదా చూసి చెప్పు. ఇలాగా రకరకాల రోల్స్ పెడతాం. పెట్టి ఇప్పుడు బాగా మనీ బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకైతే మనీ రోల్ ఇస్తాను. ఓకే. హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్స్ తో ఉన్న వాళ్ళకైతే క్యాన్సర్ కో రోల్ ఇస్తాను. ఓకే. యాన్సిస్ట్రల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే యాన్సిస్టర్స్ లో ఎంత 7 తరాలు వెళ్ళాము ఆవిడ కేసులో, 4 తరాలు శ్రీదేవి గారి కేసులో పైకి. ఓకే. అన్ని తరాలకి, అన్ని తరాలకి చేయడానికి 2 సెషన్స్ పట్టాయి. సో అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిగ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. సో అలాగే అందరి కేసెస్ లోనూ అలాగే ఉంటుంది. ఒక్కొక్కళ్ళ కేసులో అయితే ఇంకా పైకి వెళ్ళాం. ఎవరో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అన్సిస్టర్ ని నేను ఇలా చేశాను, నేను నేను ఇక్కడే ఉన్నాను, నేను వెళ్ళను అని మొరాయిస్తారు. అసలు ఆ ఆ క్యారెక్టర్స్ వాళ్ళు ప్లే చేస్తుంటే వీళ్ళు వాళ్ళే మాట్లాడుతున్నారా, నిజంగా మా వాళ్ళే వచ్చి మాట్లాడేస్తున్నారా అనే ఫీలింగ్ లో ఉంటారు. అంటే వాళ్ళు పడుకున్నారు కదా వచ్చి మాట్లాడేస్తున్నారేమో అనే ఫీలింగ్ లో ఉంటారు. అంటే లిటరల్లీ అంత అంత యాప్ట్ గా ఎనర్జీస్ వచ్చేస్తాయి వాళ్ళలోకి. ఓకే. ఇలాగే ఉంటారా అండి మీ వాళ్ళని అడుగుతూ ఉంటాం మధ్య మధ్యలో. ఐ గివ్ ద వ్యాలిడేషన్. సో అలా జరుగుతాయి. ఇందులో క్లయింట్ మైండ్ సెట్, హీలర్ మైండ్ సెట్, ఆర్ హీలీ మైండ్ సెట్, హీలర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, మీ అందరికీ తెలిసిన స్టోరీ ఒకటి ఉంటుంది, మీరు మాకు చెప్పే స్టోరీ ఒకటి ఉంటుంది. అవునా? అంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ సమస్యల్లో వాళ్ళు అనుకున్న వాళ్ళ పర్సెప్షన్ ని బట్టి వాళ్ళు ఒకటి అనుకుంటారు, వాళ్ళు ఒక ఒపీనియన్ తో ఉంటారు. దాన్ని ఖచ్చితంగా నేను తప్పు చేయలేదు అనే ధోరణిలోనే విక్టిమ్ రోల్ ప్లే చేస్తూనే నాకు చెప్తారు. అంటే ఏంటి, మీకు మీది మీ కాన్షియస్నెస్ కి ఒక స్టోరీ తెలుసు, అది మాకొకటి చెప్తారు. ఈ రెండు పక్కన పెడితే ఒరిజినల్ గా ఒక స్టోరీ ఉంటుంది. ఆ ఒరిజినల్ స్టోరీ బయటకు రావడం కోసమే ఈ హీలింగ్ కాన్స్టలేషన్స్ అనేవి పనిచేస్తాయి. ఓకే. ఈ ఓకే. కాన్స్టలేషన్స్ లో ఎవరైతే వచ్చారో వాళ్ళు ఓపెన్ గా ఉండాలి. అక్కడ జడ్జిమెంట్స్ ఉండవు, మీకు హెల్ప్ చేయడానికి మాత్రమే మేము ఉంటాం. ఓకే. వీళ్ళు ఫలానా, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, ఇవేమీ ఉండవు. ఆ సెషన్ అయిపోయింది, రాతగై బాతగై, అంతే. అయిపోయింది, మా పని అయిపోయింది, మేము వదిలేసాం. కానీ ఆ మూమెంట్కి వచ్చిన వాళ్ళకి హీలింగ్ జరిగి తీరాలి. అప్పుడే ఏమవుతుంది, ఎవరైతే రోల్ ప్లే చేస్తారో, మొగుడు పెళ్ళాలు ఉన్నారు అనుకుందాం, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అనుకుందాం, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, లేదా మరో ఇద్దరు కొట్టుకుంటున్నారు, లేదా ఎవరిదో ప్రాపర్టీ ఎక్కడో స్టక్ అయిపోయింది, ఆ పక్క పక్క మనిషితో ప్రాబ్లం ఉంది.
సో వీళ్ళని పిలిస్తే వీళ్ళిద్దరికి ఈ లైఫ్ లో ఎందుకుంది, పాస్ట్ లైఫ్ ఏమో వీళ్ళు ఇలా చేశారని పాస్ట్ లైఫ్ మాట్లాడుతుంది. పాస్ట్ లైఫ్ అనేదే ఒక రోల్. ఓకే, యాన్సిస్టర్స్ ఏమో నేను ఈ వీళ్ళ యాన్సిస్టర్ని, నేను వీళ్ళ యాన్సిస్టర్ని అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడతారు. హయ్యర్ సెల్ఫ్ వచ్చి మీరు కొట్టుకోకూడదు, మీరు ఆగండి, చుప్ అని చెప్పి వాళ్ళిద్దరికి సరి చేస్తారు. సో ఇవన్నీ జరుగుతాయి సెషన్ లో. అది చూడాలి తప్ప, ఎక్స్పీరియన్స్ చేయాలి తప్పితే ఎంత చెప్పినా తగ్గ. సో ఓపెన్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సారీ అండి. సో ఓపెన్ గా, ఎంత ఓపెన్ గా ఉంటే అన్ని ఆన్సర్స్ వస్తాయి. ఓకే. దీనికి ప్రీ రిక్విజిట్స్ ఏంటి అంటే, నేను ఏదనుకుంటున్నానో అదే రావాలి అనుకోకూడదు. ఓకే. కండిషనల్ సైనప్స్ ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి కండిషనల్ అప్రూవల్స్ ఇవ్వచ్చు. అంటే నువ్వు ఇన్ని తప్పులు చేసావు, లేదా నువ్వు నువ్వు నేర్చుకోవాల్సింది ఈ లెసన్, నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి నువ్వు నేర్చుకోవాల్సిందే. స్పిరిట్ గైడ్స్ దేర్ ఇస్ నో ఆప్షన్ అంటారు. కాదు, నాకు బుద్ధి తక్కువైంది, నేను ఇన్ని నేర్చేసుకోగలను అని నాకు తెలియక తెచ్చుకున్నాను, ప్లీజ్ ఒక లెసన్ తగ్గించండి అని అడగొచ్చు. ఆప్షన్ ఉంది. కానీ తగ్గిస్తారు లేదు పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతుంది. మైండ్ చెప్పలేం. మీ కర్మ ఎంత వరకు ఉందో కలిగాలి. కట్ కట్ కట్. ఓకే. ఎవరెవరికి ఎంత రాసి పెట్టుందో అంతవరకు జరుగుతుంది. ఓకే అండి. సో ఇది హోలిస్టిక్ హీలింగ్ కాన్స్టిలేషన్స్. నెక్స్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, హోలిస్టిక్ హీలింగ్ హిప్నోథెరపీ. హిప్నోథెరపీ, హిప్నోసిస్ అంటేనే ఫస్ట్ వచ్చే మిత్ ఏంటి అంటే, వీళ్ళు మమ్మల్ని ట్రాన్స్ లోకి పంపించి మా పాస్వర్డ్స్ అన్ని తీసేసుకుంటారు. జరగదు. మేము తీసుకోవాలనుకున్న మీరెవరో, హానెస్ట్లీ. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది, హిప్నోసిస్ అంటే కోమా కాదు, అన్కాన్షియస్నెస్ అసలే కాదు, సెమీ కాన్షియస్నెస్. ఓకే. సో ఇది ఎలా, ఈ ప్రాసెస్ చెప్తాను ఫస్ట్. ఎవరైనా సరే ఈ ఈ సెషన్స్ ఎవరు తీసుకోవాలి, ఈ కాన్స్టలేషన్స్ ఎవరు తీసుకోవాలి అంటే, ఎక్కువ ఫ్యామిలీ ప్యాటర్న్స్ ఉన్నవాళ్ళు, ఎక్కువ ఫ్యామిలీలో మల్టిపుల్ పీపుల్కి ఇష్యూస్ ఉన్నవాళ్ళు. దట్ డజంట్ మీన్ దట్ నేను నాకు తీసేసుకుంటా, ఇందులోనే మా అమ్మాయికి తీసేసుకుంటా, మా ఆయనకి తీసేసుకుంటా, వాళ్ళకి తీసేసుకుంటా, ఇంకొకరికి తీసేసుకుంటా. అలాగా వర్క్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మీ ఫ్యామిలీలో సమస్య ఉందనుకోండి, తీసుకోవచ్చు. కంబైన్డ్ ఇష్యూ ఏదైనా ఉంటే దట్ విల్ హెల్ప్. ఇండివిజువల్ ఇష్యూస్ కి కొంతవరకు హెల్ప్ అవుతుంది, కానీ మల్టిపుల్ సెషన్స్ అయితే పడతాయి. ఎక్కువ బాగా హెల్ప్ అవ్వాలి అంటే మల్టిపుల్ సెషన్స్, కాన్స్టిలేషన్స్ పడతాయి. ఓకే. అండ్ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఒకే ఫ్యామిలీలో జాబ్ రాని పిల్లలు, లేదంటే పెళ్ళవని పిల్లలు, లేదంటే కెరియర్లో సెటిల్ అవ్వని పిల్లలు, ఇలా ఉన్నవాళ్ళు, ప్లస్ హెల్త్ ఇష్యూస్ ఉన్న పేరెంట్స్, ఇలా ఉన్నవాళ్ళు, ఇలాగ కంబైన్డ్ గా తీసుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాన్స్టలేషన్. కంబైన్డ్ గా తీసుకుంటే ఒకటి కాదు, మల్టిపుల్ పడతాయి దీనికి డెఫినెట్ గా. ఫస్ట్ సెషన్ అయితే నేను ఒకటే చేస్తాను, పదే పదే అన్ని చేయను. స్పిరిచువల్ పవర్ హీలింగ్ ఇది మల్టిపుల్ అవసరం కాబట్టి 1 or 2 or maximum 3 అంతే, అంతకు మించి చేయను. ఓకే.
ఇది ఇలాగా ఫ్యామిలీ కాన్స్టలేషన్. తర్వాత హిప్నోథెరపీలో మీకు డెఫినెట్ గా మీరు తెలుసుకోవాల్సిన డీపర్ రూట్స్ ఆఫ్ పాస్ట్ లైఫ్. ఆర్టిస్టిక్ కిడ్స్ ఫస్ట్ థింగ్, లేదా క్యాన్సర్స్, లేదా కొంతమందికి జాబ్ లేకుండా ఉన్న వాళ్ళు ఇంకా డీపర్ గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయ్యి తెచ్చు తెలుసుకోవాలనుకునే వాళ్ళు, ఇవన్నీ వీళ్ళందరూ చాలా అన్ని సమస్యలకి హిప్నోథెరపీ వర్క్ అవుతుంది. ఓకే, స్మోకింగ్ మానేయాలనుకున్న వాళ్ళు, డ్రింకింగ్ మానేయాలనుకున్న వాళ్ళు, ఇవన్నీ సెషేషన్స్ అన్నమాట. ఓకే, లేదంటే పెళ్లి కావట్లేదు, లేదా నాకు మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఐ డోంట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఇలాంటి వాళ్ళు డీపర్ లేయర్స్ లోకి వెళ్ళి ఇంకా మీకు మీరే ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఈ సెషన్స్ హోలిస్టిక్ హీలింగ్ హిప్నోసిస్. అసలు నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని తెలుసుకునే సెషన్స్ అన్నమాట ఇవి. అయితే ఇందులో ఫస్ట్ క్లయింట్ వచ్చిన తర్వాత ఫస్ట్ డిస్కషన్ మీ అందరితోటి నేను మాట్లాడాను, ఇంకెవరితో అయినా మాట్లాడకపోతే దయచేసి రేపు కాల్ చేయండి, ఐ విల్ టాక్ టు యూ. కానీ అందరితోటి ఆల్మోస్ట్ మాట్లాడిన వాళ్ళే ఉన్నారు. సో మీరు ఫస్ట్ ఇంటరాక్షన్ అయింది, మీరేం చెప్తారు? 2 లైన్స్ లో సమస్య చెప్తారు. అఫ్ కోర్స్ అది 2 లైన్స్ లో ఉండదు, బట్ 2 లైన్స్ లో అనుకుందాం. సమస్య చెప్తారు. చెప్పిన తర్వాత కొంత టైం అవుతుంది. అప్పుడు మీకు ఫలానా రోజు సెషన్ అండి అంటే, సెషన్ కి ముందు రోజు కానీ సెషన్ కి జస్ట్ ముందు కానీ మనం కూర్చుని డీప్ గా మాట్లాడుకుంటాం. ఏమైంది, మీ లైఫ్ ఎలా గడిచింది, మీరు వచ్చిన సమస్య ఏంటి. ఓకే, ఈ సమస్యని మీరు ఈ సెషన్ లో ఏ సమస్యల్ని అడ్రస్ చేయాలి అని అనుకుంటున్నారు, వాటి గురించి మాట్లాడతాం. ఓకే, మాట్లాడి మనం క్వశ్చన్స్ రాసుకుంటాం. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఈజ్ టు పుట్ యూ ఇన్ టు ట్రాన్స్. ట్రాన్స్ స్టేట్ అంటే ఏంటి? ఈ హిప్నోసిస్ లో ఉండే ట్రాన్స్ లోకి పెట్టేయడము అంటే ఏంటి అంటే, మీరు లై డౌన్ చేస్తారు, పడుకుంటారు, and you will use headset like this. I repeat, you have to use headset like this with a mic. ఓకే, లేదు అంటే మీరు ట్రాన్స్ లోకి వెళ్ళిపోతే మీరు సెమై స్లీప్ అంటే సొమాంబులిస్టిక్ స్టేట్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడిప్పుడే నిద్రలోకి జారుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది మీకు, అది. అలాగే నిద్ర లేస్తూ ఉంటే మీరు అలా మాపేసి పడుకుంటారు, స్నూస్ చేస్తారు, ఆ స్టేట్. ఓకే, అది సొమాంబులిస్టిక్ స్టేట్. ఆ స్టేట్ లో నుంచి మనం సబ్ కాన్షియస్ మెమరీని యాక్సెస్ చేస్తాం. ఆ స్టేట్ లో మీకు ఒక డ్రీమ్ లాగా థింగ్స్ విల్ స్టార్ట్ రన్నింగ్, అది మీ మెమరీ యాక్సెస్ ఉంటుంది. ఇంకోవైపు మీ చుట్టూరా జరుగుతున్నవన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఓకే, లేచిన తర్వాత మీరు అడగొచ్చు, నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను, మేబీ నేనే ఇమాజిన్ చేసుకున్నా ఇదంతా. ఓకే, లేదు అంటే మీరు ఇంకోటి కూడా అడగచ్చు, నేను అసలు ట్రాన్స్ లోకే వెళ్ళలేదు అంటారు. ఓకే, ఎవరైనా సరే ఎలిజిబుల్ టు స్లీప్, ఎవరైనా ఎలాంటి టాబ్లెట్స్ లేకుండా పడుకున్న వాళ్ళు అందరూ ట్రాన్స్ ని టచ్ చేసిన వాళ్ళే. ఇట్ నీడ్స్ లిటిల్ బిట్ మోర్ ఆఫ్ కంఫర్ట్. మిమ్మల్ని మీరు అలౌ చేసుకుంటే గానీ నేను మిమ్మల్ని ట్రాన్స్ లో పెట్టలేను, మిమ్మల్ని మీరు అలౌ చేసుకోవాలి, అది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అలా అలౌ చేసుకున్నప్పుడు మీకు డిఫరెంట్ ఇమాజినేషన్స్ అయినా కూడా ఒక బొమ్మని కానీ ఒక థింగ్ ని కానీ మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యకపోతే, ఇప్పటి వరకు మీ సబ్ కాన్షియస్ లో అది రిజిస్టర్ అవ్వకపోతే అది మీ కళ్ళ ముందుకి రాదు. ఈవెన్ దో ఇట్ ఈస్ ఇమాజినేషన్, you cannot imagine anything that you had never experienced in any of the timelines. ఓకే, ఇప్పుడు మీ బ్రెయిన్ చూసిన దాన్ని ఇమాజిన్ చేసుకోగలదు, చూడని దాన్ని చేసుకోలేదు. ఓకే, ఈవెన్ దో ఇట్ ఈస్ ఇమాజినేషన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీకు ఒక స్టోరీ వచ్చింది, మీకు అదే స్టోరీ ఎందుకు వచ్చింది, మీరు ఇమాజిన్ చేసుకుంటే
ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫలానాగా ఉన్నాను, ఫలానాగా చనిపోయాను, ఫలానా లెసన్స్ నేర్చుకున్నాను, ఫలానా ఫలానా చోటికి వెళ్ళాను, ఫలానా వాళ్ళు నన్ను తిట్టారు, ఫలానా వాళ్ళు నన్ను కొట్టారు. ఎందుకు? వై ఓన్లీ దాట్? వై ఓన్లీ దట్ వే? ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ఫ్యాన్సీ అండ్ గ్రేట్ కదా, మిమ్మల్ని మీరు అలా చూడరు కదా. సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్. సో యూ నీడ్ టు అలౌ దెమ్ టు కమ్ అవుట్. ఓకే. సో అది ట్రాన్స్ లోకి వెళ్ళినప్పుడు మీకు ఉండే స్టేట్. అలా అలౌ చేస్తున్న కొద్దీ మీ ఆన్సర్స్ అన్ని వస్తూనే ఉంటాయి బయటకు, అలా 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 తన్నుకుంటూ. దీనికి విజువలైజేషన్ నాకు రాదు అండి అనే వాళ్ళు చేయాల్సిన ప్రాక్టీస్ చెప్తాను. ఓకే. సో ఇది ఈ ఇదన్నమాట. తర్వాత మీకు ఆ సెషన్ అంతా అవుతుంది. ఇట్ టేక్స్ ఫ్రమ్ 1 to 2 to 3 hours ఆల్సో, డిపెండ్స్. సో ఇది అయిన తర్వాత యూ విల్ వేకప్ అండ్ యూ విల్ గెట్ ద గైడెన్సెస్ బై యువర్ హయ్యర్ కాన్షియస్. అంటే ఎప్పుడు ఇవి వర్క్ అవుతాయి అంటే, మీ అవేర్నెస్ అంటే పోస్ట్ సెషన్ ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే, మీ అవేర్నెస్ తోటి మీ సబ్ కాన్షియస్, మీ హయ్యర్ కాన్షియస్, మీ సూపర్ కాన్షియస్, అంటే మీరు, మీ హయ్యర్ సెల్ఫ్, మీ పూర్ణాత్మ, తర్వాత దివ్యాత్మ, ఇంకొక ఆత్మ, అన్నాత్మలు, సోర్సు, ఇవన్నీ లైన్లో ఉండాలి. అప్పుడే మీకు అద్భుతంగా పేజీ తిప్పినట్టు వస్తాయి రిజల్ట్స్. అలా ఉండాలి అంటే మీరు ఎంత సరెండరెన్స్ లెవెల్లో ఉండాలి. ఓకే. ఎంత బాగా మిమ్మల్ని మీరు ఎలవ్ చేసుకోవాలి. ఓకే. సో ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే వస్తాయండి. ఇంకొకటి, నేను నిద్రపోలేను, సో నేను ట్రాన్స్లోకి వెళ్ళలేను అనుకోవచ్చు. అవుతుంది. ఓకే. కొంతమందికి, ఇప్పుడు నేను కూడా నా ఫస్ట్ సెషన్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ అమేజింగ్, బికాస్ మై బ్రెయిన్ హ్యాస్ డన్ సమ్ వర్క్. అది నాకు తెలిసింది. ఇదంతా వేడిగా అయిపోవడం, లేదంటే సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అని నాకు అర్థమైంది. దట్ ఈస్ ది ఇండికేషన్ ఫర్ మీ. నా బాడీలో డిఫరెన్సెస్ తెలిసాయి. ఐ వాజ్ కంప్లీట్లీ కామ్. బాడీ వాజ్ కంప్లీట్లీ కామ్. చాలా మందికి బాడీ వెయిట్ పెరిగిపోతుంది, బికాస్ వీఆర్ ఆల్ ట్రావెలింగ్, ఆస్ట్రల్ ట్రావెల్ చేసేస్తున్నాం. సో బాడీ వెయిట్ పెరుగుతుంది, హెవీ అవుతుంది, ఐ మీన్ టు సే. ఓకే. తర్వాత మీ వాయిస్ అనేది, ఇప్పుడు మాట్లాడుతున్నారా, ఇలా రాదు, తగ్గిపోతుంది. తగ్గిపోయి చాలా స్లోగా మాట్లాడతారనమాట. సో ఇలాంటివి జరుగుతాయి మీ సెషన్లో. అండ్ మీకు ఎమోషన్స్ ఓపెన్ అవుతాయి, ఏడుస్తారు, నవ్వుతారు, బికాజ్ యు ఆర్ లివింగ్ అనదర్ లైఫ్ ఆల్రెడీ. ఓకే. అంటే ఏంటి, మీరు బాడీతో ఉన్నారు ఇక్కడ, కానీ యు ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్సింగ్ దట్. ఇవన్నీ జరుగుతాయి అందులో. వాటికి మీరు ఓపెన్ గా ఉండాలి. ఇదేంటి ఇదేంటి ఇదేంటి, ఇప్పుడు ఏమొస్తుంది ఏమొస్తుంది, ఏం కనపడట్లేదు, ఏంటి నెక్స్ట్, ఏంటి నెక్స్ట్, ఏంటి, ఇలాంటివి పెట్టుకోకూడదు. లెట్ మీ లెట్ ఇట్ కమ్, ఐ విల్ అలౌ ఇట్. వచ్చేదాన్ని ప్రతిదాన్ని నేను అలౌ చేస్తున్నాను, అంతే. ఆ ఒక్క యాటిట్యూడ్ తోటి యు విల్ అన్లాక్ సో మెనీ పాస్ట్ లైఫ్స్. చాలా మందికి పాస్ట్ లైఫ్స్ అన్లాక్ అవ్వవు. ఎందుకు అంటే, యా, ఎందుకు అవ్వవు అంటే, వాళ్ళు వెతుకుతారు కాన్షియస్ గా. వదిలేయండి, డ్రాప్ దట్ కాన్షియస్నెస్. వదిలేసి లెట్ యువర్ సోల్ టేక్ కంట్రోల్. మీ సోల్ కంట్రోల్ తీసుకున్న మరు నిమిషమే మీకు హీలింగ్ మొదలైపోతుంది. ఓకే. మనం మన కంట్రోల్ని మన సోల్కి ఇవ్వట్లేదు, మన హయ్యర్ సెల్ఫ్కి ఇవ్వట్లేదు. సో వాళ్ళు 99% ఎలా ఉంటారంటే, వాళ్ళు ఆల్వేస్ మనతోటే ఉంటారు, మనకి చెప్తూనే ఉంటారు, మనం వినం. అప్పుడు ఇలాంటి సెషన్స్ లో వచ్చి వీళ్ళు వినట్లేదు అని మళ్ళీ మన మన నోట్లో నుంచి మన మీదే కంప్లైంట్ చేస్తారు. ఓకే. సో దే స్పీక్ త్రూ అవర్ మౌత్. వీ హ్యావ్ టు లెట్ దెమ్ స్పీక్ త్రూ అస్. దట్ ఈస్ ది ఓన్లీ కీ. ఓకే. సో ఇది అయిన తర్వాత గైడెన్సెస్ వస్తాయి, డివైన్ గైడెన్సెస్ వస్తాయి, లేదంటే మీ ప్రీ బర్త్ ప్లానింగ్,
ఎలా చేసుకున్నారు, మీ బ్లూ ప్రింట్లో ఏం రాసుకున్నారు, ఎవరితో ఏం కాంట్రాక్ట్స్ రాసుకున్నారు. ఓకే, ఎందుకు నేను ఇలా ఉన్నాను, ఓకే పదే పదే నేను వాళ్ళని తిడుతున్నాను కానీ వాళ్ళు నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు అని చెప్పి మీ ప్రీ బర్త్ ప్లానింగ్ లో తెలిసింది, అప్పుడేం చేయాలి? తిడతారా మళ్ళీ? ఓకే. తర్వాత ఎవరినైతే మీరు పదే పదే వీళ్ళు ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు అనుకుంటూ ఉంటే, మీరు ఇంకో పాస్ట్ లైఫ్ చూసారు, అందులో మీరే అలా ఉన్నారు. అంటే ఏంటి? ఒకసారి మనం దెబ్బలు తిన్నాం, ఒకసారి కొట్టాం, ఒకసారి కూర్చొని నుంచొని చూస్తున్నాం గొడవ జరుగుతూ ఉంటే. అంటే మన ఒక అబ్జర్వర్, మనం ఒక అటాకర్, మనం ఒక విక్టిమ్. ఇప్పుడు ఎవరిని జడ్జి చేయాలి? అన్ని రోల్స్ ఆల్రెడీ ప్లే చేస్తూనే ఉన్నామే, రిపీట్ చేసుకుంటూ అందరూ అదే చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిని జడ్జి చేయాలి? ఎవరు ఏంటి ఉందా జడ్జ్మెంట్? ఇంకా అది డ్రాప్ అయిపోతుంది. అది డ్రాప్ అయిపోయినప్పుడు మన సోల్ మనకి ప్యూర్ లవ్ అనేది ఇస్తుంది. అది ఇచ్చినప్పుడు థింగ్స్ విల్ షిఫ్ట్ న్యాచురల్లీ. థింగ్స్ విల్ షిఫ్ట్ న్యాచురల్లీ. సో ఇలా న్యాచురల్ గా థింగ్స్ షిఫ్ట్ అయిపోవడం వల్ల మన లైఫ్ అనేది యూటర్న్ తీసుకుంటుంది. ఇది కీ రోల్ ప్లే చేస్తుంది హోలిస్టిక్ హీలింగ్ హిప్నోథెరపీ ఎవరికి వారు గోత్రూ అయితే. ఇప్పుడు కొంతమంది ఉంటారు, పిల్లలు ఉంటారు, ఆటిస్టిక్ కిడ్స్ ఉంటారు, దే కెనాట్ గో త్రూ ఇట్. అలాగే ఆ అసలు ఎప్పుడు నేను వెళ్ళను అని ముందే అనేసుకుంటారు చూసారా, నేను సెషన్లోకి వెళ్ళలేనండి అని ముందే అనేసుకుంటారు చూసారా, వాళ్ళు వెళ్ళలేరు. ఇంకో పాల్వాయి గారు లాగా. ఓకే, నేను వెళ్ళలేను అనుకున్న వాళ్ళకి ఏంటి? అలాగే ఐసీయూలో ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకి సెషన్స్ తీసుకోవాలి కదా, అంటే ఏం చేయాలి అంటే, మా దగ్గర ట్రాన్స్ మీడియమ్స్ ఉన్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ యూ, దే విల్ గో ఇన్ టు ద సెషన్ అండ్ దే విల్ యాక్సెస్ యువర్ రికార్డ్స్, దే విల్ యాక్సెస్ యువర్ కాన్షియస్నెస్. ఎలాగ యాక్సెస్ చేస్తారు? మీరే ఇస్తారు ఆ పర్మిషన్. వాళ్ళు వచ్చేసి ఏమీ చేయరు, మీరే ఇస్తారు. మీరు ఇచ్చిన పర్మిషన్ ద్వారానే దే విల్ బి ఏబుల్ టు యాక్సెస్. ఓకే, సో అలాగా వాళ్ళ ద్వారా ఈ సెషన్ చేస్తాం. వాళ్ళు ఏంటి అంటే ఇప్పటికే ఓ 100 సార్లు సెషన్స్ లోకి ట్రాన్స్ లోకి టిక్ 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 అని వెళ్ళొచ్చేసి ఉంటారు. సో ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ యునో స్విచ్ లాగా, అంతే వాళ్ళకి. సో కొన్ని కొన్ని కేసెస్ నేనే చేస్తాను. అంటే ఏంటి, నేనే పడుకుంటాను, ఐ గో ఆన్ దేర్ బిహాఫ్. సో అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. కొన్ని కేసెస్ ట్రాన్స్ మీడియమ్స్ ని పడుకోబెట్టి నేను గైడ్ చేస్తాను. ఓకే, అలాగా ఒక కేసు వచ్చిందండి. డాక్టర్ సంబడి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, హీస్ ఫ్రమ్ యుఎస్. సో హీస్ వెరీ క్యూరియస్ టు గో ఇన్ టు సెషన్. We did 2 sessions. He could not go. In the second session, what did I do is, I dropped my role as facilitator and I went into the session. I went into trance and I connected to his consciousness. He's already there in trance and I was also in trance. And I accessed his higher self and I gave him the message. అయిపోయింది. సెషన్ లోంచి నేను బయటకు వచ్చేసాను. దెన్ ఐ టుక్ ద, అంటే ఏంటి అంటే, బికాస్ ఐఎమ్ ఆల్సో ఎ మీడియం, హయ్యర్ సెల్ఫ్ విల్ కమ్ త్రూ మీ అండ్ గివ్ ద మెసేజ్. సో ఇచ్చేసారు, తర్వాత హైయర్ సెల్ఫ్ వెళ్ళిపోయారు, నేను మళ్ళీ ఐ బికేమ్ మై ఫెసిలిటేటర్, కమ్ ఆన్ కమ్ అవుట్ ఆఫ్ ట్రాన్స్ అని చెప్పి నేను అతన్ని ప్రాసెస్ లో నుంచి బయటకు తీసుకొచ్చాను. ఆల్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్. హీ వాస్ లైక్, హౌ కుడ్ యూ డూ 2 roles? ఐ డోంట్ నో, దట్ వాస్ మై ఫస్ట్ ఎన్కౌంటర్, ఐ డి నో. సో ఇలా కూడా జరుగుతుంది అని. సో అలా వచ్చి ఐ టుక్ ది రోల్. దట్ ఈస్ హౌ ఈ కాన్స్టిలేషన్స్ కి బీజం పడింది. అంటే ఇలాగా నేను తీసుకోవచ్చు, నాలాగా మీడియంస్ ఉంటే చాలా మంది ఇలా రోల్స్ తీసుకోవచ్చు, హీలింగ్స్ చెయ్యొచ్చు అని చెప్పి అప్పుడు పడింది. సో ఎవ్రీథింగ్ హియర్ ఈస్ గైడెడ్ బై ఓన్లీ డివైన్ బీయింగ్స్. వీఆర్ జస్ట్ జస్ట్ ఫెసిలిటేటింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. సో ఇలాగా ఈ హిప్నోథెరపీకి దీని తర్వాత మీ సెషన్ ఇలా అయిందండి, మీకు ఎంత గుర్తుంది, 2 hours అయిందా, ఇంతసేపు పడుకున్నానా నేను అని అడుగుతారు. ఐ ఫెల్ట్ లైక్ 15 minutes, 20 minutes అంటారు. బట్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ 2 hours, 1.5 hours, 3 hours, డిపెండ్స్ ఆన్ హౌ ఇంటెన్స్ వాజ్ ది పాస్ట్ లైఫ్, హౌ డీప్ వాజ్ ది పాస్ట్ లైఫ్ అనే దాన్ని బట్టి.
సో ఆ తర్వాత డీబ్రీఫింగ్ అవుతుంది. డీబ్రీఫింగ్ అయిన తర్వాత మళ్ళీ యూ విల్ హ్యావ్ టు కంటిన్యూ యువర్ ఇన్నర్ వర్క్. Before and after, for anybody who is doing holistic healing hypnotherapy direct session means మీ ద్వారా మీ మీదే మీరు సెషన్ చేసుకుంటున్నారు, మీరే ట్రాన్స్ లోకి వెళ్తున్నారు అంటే యూ హ్యావ్ టు డూ బిఫోర్ అండ్ ఆఫ్టర్ this inner practice mandatory, so as spiritual power healing, so as constellations. ఎవరైనా సరే ఇన్నర్ వర్క్ అనేది మేము చాలా జాగ్రత్తగా క్రియేట్ చేసాము. ఇట్ విల్ హెల్ప్ యూ. మీకు హెల్ప్ అవ్వకపోతే మీకు ఇంకా పర్సనలైజ్ చేస్తాము. ఓకే, వీ విల్ పర్సనలైజ్ ఇట్ ఫర్ యూ గైస్, బట్ యూ నీడ్ టు డూ సమ్ ప్రాక్టీస్ టు కీప్ యువర్ సెల్ఫ్, మెయింటైన్ దట్ ఎనర్జీ. మా వంతు హెల్ప్ మేము చేస్తున్నాము, మీ వంతు హెల్ప్ మీకు మీరు చేసుకోండి. దట్ ఈస్ వాట్ డివైన్ సేస్. ఓకే, ఎప్పుడైనా డివైన్ మాకేం చెప్తారంటే ఎవరైతే వాళ్ళ కోసం వాళ్ళ హెల్ప్ చేసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి సెషన్స్ చేయొద్దంటారు. మేము చెయ్యము. వచ్చిన వాళ్ళకి మీకు ఇంకా టైం ఉందండి, సారీ పంపించేస్తాం అలా కూడా. ఓకే, జస్ట్ బికాజ్ మీరు వచ్చారని మేము సెషన్స్ చేసేకూడదు. మీరు ఎంత రెడీగా మీకు మీరు హెల్ప్ చేసుకోవడానికి ఉన్నారో డివైన్ చూస్తారు. వెన్ యూ కెనాట్ హెల్ప్ యువర్ సెల్ఫ్, హౌ కెన్ సంబడి హెల్ప్ యూ కదా. డివైన్ కూడా మేము ఇంత రెడీగా ఉన్నాం మీకు హెల్ప్ చేయడానికి, హౌ రెడీ ఆర్ యూ అని అడుగుతారు. తీసుకోవడానికి మీరు ఎంత రెడీగా ఉన్నారు అడుగుతారు డెఫినెట్ గా. సో ఇవన్నీ ఇది హిప్నోథెరపీ సెషన్ లో ఉంటాయి. సో ఇలా అవుతుంది కాబట్టి ఏ సెషన్ అయినా సరే, బీట్ ఎనీ సెషన్, మీకు మీరు హెల్ప్ చేసుకోవడానికి ఎంత రెడీగా ఉన్నారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మీరు మా దగ్గరకు వచ్చారు కాబట్టి మేము ఏది ఇలా పేజీ తిప్పినట్టు తీసేయలేము. ఓకే, మేము ఊతము, కర్ర ఇస్తాము, కర్రని పట్టుకొని మీరే నుంచోవాలి, మీరే నడవాలి. ఓకే, సో ఇలా ట్రాన్స్ మీడియంస్ ద్వారా సెషన్స్ లోకి వెళ్ళిన వాళ్ళు చాలా చాలా ఇన్ఫర్మేషన్ ని కూడా తీసుకొని వస్తారు. హయ్యర్ సెల్ఫ్స్ నుంచి తీసుకొని వస్తారు. చాలా సార్లు వేరే డైమెన్షన్స్ లో ఉన్న లైఫ్స్ వస్తాయి. చాలా సార్లు డిఫరెంట్ స్టార్ సిస్టమ్స్ పీపుల్ వస్తారు. డివైన్ గైడెన్సెస్ వస్తాయి. అంటే మీరు మీ కులదేవత వాళ్ళు వస్తారు, లేదు అంటే మీరు పూజించే మీ ఇష్ట దేవత వస్తారు, మీ సోల్ గాడ్ వస్తారు, లేదా మీ యాన్సిస్టర్స్ వస్తారు, లేదంటే వేరే డివైన్ బీయింగ్స్ వస్తారు, లేదా ఆస్ట్రల్ బీయింగ్స్ వస్తారు, నక్షత్రవాసులు వస్తారు. మాకు తెలీదు ఎవరు వస్తారో. ఏదైనా సరే, ఏ సెషన్ అయినా సరే మేము కూర్చునేంత వరకు మాకు తెలీదు. ఇంకొకటి అడుగుతారండి అందరూ, కాల్ చేసి అడుగుతారు, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను చూసి చెప్పండి అని. అలా కుదరదు, సారీ. ఓకే, ఇప్పుడు నాకు క్లియర్ అయిపోయిందా అండి చూసి చెప్పండి అని. ఏంటవుతుంది అంటే మేము సెషన్ నుంచి బయటకు రాగానే, అంటే మేము ఒక ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయి ఉంటాం సెషన్ అంటే. ఓకే, హా, ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయి ఉంటాం మేము. సో ఆ ఫ్రీక్వెన్సీ మాకు ఆ టైంలోనే ఉంటుంది. ఇప్పుడు కాన్స్టలేషన్ సెషన్ అనుకోండి, లేదా ట్రాన్స్ మీడియంస్, ఈ హిప్నోసిస్ ట్రాన్స్ మీడియం సెషన్ అనుకోండి, ఎలా వస్తాయి మాకు ఎనర్జీస్? ఎలా వస్తాయి అంటే మేము ఫస్ట్ వి డిడ్ అవర్ ఓన్ సాధన. మేము రేకిలో కానీ మా ఓన్ ప్రాక్టీసెస్ లో కానీ మేము చాలా సాధన చేసుకున్నాం. ఓకే, ఇలా సాధన చేసుకుని వి మేడ్ అవర్ సెల్స్ ఎ వెసల్. అప్పుడు ఆ ఎనర్జీస్ ని ఎవరిస్తారు మాకు? ఆ ఎనర్జీస్ ని యాక్సెస్ చేసే పర్మిషన్ మీరే. మీరు ఇవ్వకపోతే మేము యాక్సెస్ చేయలేం. ఓకే, ఇప్పుడు ట్రాన్స్ మీడియం తోటి కూడా క్లయింట్ మాట్లాడతారు ముందు, ఏ సెషన్ అయినా సరే. అప్పుడు ఏమవుతుంది, క్లయింట్ మాట్లాడినప్పుడు వీళ్ళకి ఇది ప్రాబ్లం అని తెలుస్తుంది. అప్పుడే ఆ ప్రాబ్లం మాట్లాడుతూనే వాళ్ళు ఇచ్చేస్తారనమాట పర్మిషన్. అంటే నేను ఒకరికి నా ప్రాబ్లం చెప్తున్నాను అంటే ఐఎమ్ ఓపెనింగ్ మై ఎనర్జీ టు యూ, అంతే కదా. సో అలాగే వీళ్ళు కూడా అంతే ఓపెన్ చేస్తారు ఎనర్జీని. అప్పుడు మాకు యాక్సెస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, అలాగే కాన్స్టలేషన్స్ లో కూడా మేము చెప్పిస్తాం, మీరు ఇప్పుడు నా మనీ రోల్ ప్లే చేస్తున్నారు, మీరు ఇప్పుడు నా హెల్త్ రోల్ ప్లే చేస్తున్నారు అని ఎవరిస్తున్నారు పర్మిషన్?
మీరు ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఆ ఎనర్జీస్ మాత్రమే మేము యాక్సెస్ చేయగలుగుతాం. అండ్ ఇది మేము గ్రూప్లో ఉంటాం కదా, గ్రూప్లో ఉన్నప్పుడు మేము ఒక సర్కిల్ ఫామ్ చేస్తాం. హోల్ కాన్స్టిలేషన్స్లో సర్కిల్ ఫామ్ చేసి మీ యాన్సిస్టర్స్ని, మీ డివైన్ బీయింగ్స్ని, మీ స్పిరిట్ గైడ్స్ని అందరినీ ఇన్వోక్ చేస్తాం. ఇన్వోక్ చేసి రండి, ఇక్కడ ఏది రివీల్ అవ్వాలో అది రివీల్ చేయండి, ఇక్కడ ఏది హీల్ అవ్వాలో అది హీల్ చేయండి అని మేము సీక్రెట్ సర్కిల్ ఫర్ హీలింగ్ ఈజ్ ఓపెన్ అని చెప్తాం. సో అలా చెప్పినప్పుడు ఎనర్జీస్ మాకు స్పిరిట్ గైడ్స్ నుంచి వస్తాయి, డివైన్ బీయింగ్స్ నుంచి వస్తాయి, మీ నుంచి వస్తాయి, నా నుంచి వస్తాయి, అలాగా రకరకాలుగా వస్తాయి అన్నమాట ఎనర్జీస్ మాకు. ఓకే, సో ఇంకెవరికైనా సెషన్స్ లో డౌట్స్ ఉంటే సెషన్ స్పెసిఫిక్ డౌట్స్ మాత్రమే అడగండి. ఎస్ పద్మాకర్ గారు. యా ఉమా సింగ్ గారు. నమస్తే మ్యామ్. నా డౌట్ ఏంటంటే మ్యామ్, మీరు చెప్పిన దానిలో నాకు హోలిస్టిక్ హీలింగ్ కాన్సన్ట్రేషన్ పాయింట్స్ ఎక్కువ వచ్చాయి. నేను తీసుకున్నది హెచ్హెచ్హెచ్ కదా, హోలిస్టిక్ హీలింగ్ హిప్నోథెరపీ, అది కూడా చెప్పాను కదా. అవునండి. ఇందులో కూడా మరి నేను ఎంతవరకు ట్రాన్స్ వెళ్తాను, నేను బట్ టోటల్లీ సరెండెడ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్నర్ ప్రాక్టీస్ అంటే మెడిటేషన్ చేసుకోవటమేనా మ్యామ్? అవును, ఇన్నర్ వర్క్ ఉంది కదండి గ్రూప్ లో. గ్రూప్ లో ఉన్నది కదా, ఒక మెడిటేషన్ నేను అటెండ్ అయ్యాను, సేమ్ అదే కదా? అదే అండి, ఇన్నర్ వర్క్ ప్రాక్టీస్ శ్రీకాంత్ గారు చేయించారు కదా. ఎవ్రీడే అది చేసుకోవాలి 1 time. అంతే అంతే. అది ఎందుకు అంటే, అది ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను, ఒక్క నిమిషము. అందులో మీకు సోల్ కనెక్ట్ ఉంది, మీ సోల్ స్టార్ కనెక్ట్ ఉంటుంది, మీ ఎర్త్ స్టార్ కనెక్ట్ ఉంటుంది, గ్రౌండింగ్ అవుతుంది, మీ సోల్ ని మీరు ఇన్వోక్ చేసుకుంటారు రోజు. ఓకే, మూడవది మీరు బ్రెత్ వర్క్ చేస్తారు, మీ ఆలోచనలు తగ్గుతాయి. నెక్స్ట్ నాలుగోది ఓంకారం చేస్తారు, మీ చక్రాస్ అన్ని యాక్టివేట్ అవుతాయి, క్లెన్స్ అవుతాయి, యాక్టివేట్ అవుతాయి. ఓకే, తర్వాత ఐదవది ప్రొటెక్షన్ అఫర్మేషన్స్ ఉంటాయి. ఓకే, సో మీకు ప్రొటెక్షన్స్ అనేవి స్ట్రాంగ్ గా పడతాయి. ఆరవది మీరు అందులో వాటర్ ఆల్కమీ చేస్తున్నారు. ఓకే, సో అంటే ఏంటి, ఇది మీకు ఓవరాల్ ప్యాకేజ్. ఇది సెషన్ వచ్చే వరకు మీరు ఇది చేస్తే సగం సమస్య తీరిపోతుంది నిజంగా సరిగ్గా చేస్తే. ఓకే, అది చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అంటే నేను రేకి నేర్చుకున్నాను 3 levels, ఏమైనా సింబల్స్ తీసుకుని అది కూడా ఎనర్జీ తీసుకోమంటారా? బ్రేక్ తీసుకోవచ్చు, కంటిన్యూ డూయింగ్ యువర్ వర్క్. ఓకే, హోమ్ సజెషన్, డైకోమ్యో, చకురే ఆ 3 వేసుకొని చేసేసుకున్నాను, అట్లా చేసేసుకున్నాం మ్యామ్. అంటే దీని తర్వాత అది చేసుకోవచ్చు అండి, మీరు ముందు వెనకాల ఎప్పుడు చేసుకున్నా నో ప్రాబ్లం. వన్ మోర్ డౌట్ మ్యామ్, 3 hours అంటున్నారు, మేబీ మనం డిస్కనెక్ట్ అయితే ఆన్లైన్ డిస్కనెక్ట్ అయితే మీ ప్రాబ్లం ఏముండదు. చాలా మంది డిస్కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగా. అంటే సెషన్ లో యా రెండు 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 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తాను. ఏంటంటే ఫస్ట్, మీరు సెషన్ లో పడుకొని ఉన్నారు, సడన్ గా నెట్ పోయింది, డిస్కనెక్ట్ అయిపోతారు. నేను ముందు చెప్పినట్టు మీరు కోమాలో ఉండరు, అన్కాన్షియస్నెస్ లో ఉండరు. నా మాట వినపడట్లేదని కాసేపు ఆగి మీరే లేస్తారు. లేదు, డీపర్ లెవెల్ ట్రాన్స్ లో ఉంటే మీ స్పిరిట్ గైడ్స్ ఎప్పుడు మీతోటి ఉంటారు, వాళ్ళు లేపుతారు మనల్ని. ఇది నాకే చాలాసార్లు జరిగింది. ఓకే, రెండవది, నేను పాస్ట్ లైఫ్ లోనే ఉండిపోతే, నేను ఈ లైఫ్ లోకి రాకపోతే, మీకు లేవు కానీ ఉంటాయి. అయితే ఏమవుతుందంటే, పాస్ట్ లైఫ్ లో ఉండిపోరు, దాన్ని మేము జాగ్రత్తగా ప్రాసెస్ చేసి మిమ్మల్ని ముందుకి మూవ్ చేస్తాం. ఓకే, డిస్కనెక్ట్ అయిపోయినా మళ్ళీ మీరు రీకనెక్ట్ అయినప్పుడు ఎక్కడ వదిలేశారో అక్కడి నుంచి, ఇప్పుడు ఆల్రెడీ మీరు ట్రాన్స్ లో ఉన్నారు కాబట్టి 2 minutes లో నేను మళ్ళీ మిమ్మల్ని ట్రాన్స్ లో పెట్టేయగలను. అక్కడి నుంచి మీరు కంటిన్యూ చేసేసుకుంటాం మనం సెషన్. అన్ని కనెక్టెడ్ అయి ఉండాలి, ఐప్యాడ్ కి ఛార్జింగ్ ఎవ్రీథింగ్, ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ. నాకు ఐప్యాడ్ ఉంది, హెడ్ ఫోన్స్ లేవు, బట్ ఐఫోన్ ఇయర్ బడ్స్ ఉన్నాయి, కరెక్ట్ గా ఫిట్ అవుతాయి. అందులో ఫిట్ అవుతాయండి. ఏమవుతుందంటే, నాకు మీరు పడుకున్నప్పుడు వాల్యూమ్ లో అయిపోతుంది, మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు అని అంటూ ఉంటా నేను. ఇప్పుడు హెడ్ ఫోన్స్ మాత్రం కంపల్సరీ అంటారు, అందుకని అది అవసరం, ఇది ఖచ్చితంగా అవసరం. ఇది ఉంటే మీకు హెల్ప్ అవుతుంది. లేదనుకోండి, ఇలాంటి ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, ఇయర్ ఫోన్స్, మామూలు ఇయర్ ఫోన్స్, అవి తీసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు, ఆ స్పీకర్ పీస్. ఓకే మ్యామ్.
ఓకే, ఇక్కడ పెట్టేసుకుని పడుకున్నారనుకోండి, మీరు మాట్లాడింది కొంచెం అందులో నుంచి నాకు కొంచెం గట్టిగా ట్రై వినిపిస్తుంది, అంతే. ఓకే, ట్రై చేస్తాను. ఓకేనండి. యా ఉషా గారు. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ అండి. హాయ్ నా అండి. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు లెట్స్ సే హస్బెండ్ కి ఆల్కహాల్ ఇష్యూ ఇట్లాంటి స్మోకింగ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, నేను ఈ హాలిస్టిక్ హీలింగ్ సెషన్స్ లోకి వెళ్తే అది కుదరదు కదా? కుదరదు. ఈ అడిక్షన్స్ ఉన్న వాళ్ళే వెళ్ళాలి. అంటే Okay. అవుతుంది. ఇప్పుడు వాళ్ళ బదులు నేను ఒక ట్రాన్స్ మీడియం ని పడుకోబెడతా. ఓకే, ట్రాన్స్ మీడియం లో ఎనర్జీ వస్తుంది. మీ ఎవరి హస్బెండ్ కావచ్చు, లేదంటే ఎవరైనా కావచ్చు. కానీ ఈ ట్రాన్స్ మీడియం లో ఉన్న ఎనర్జీ నేను మానను, నాకు ఇది బాగుంది అంటుంది. ఏం చేయను నేను? ఓకే, కదా యా, కదా. రైట్ రైట్. అండ్ ఇంకొకటి ఏమవుతుందంటే, అలాగా నేను డివైన్ పిలిచి బుజ్జగించి కొట్టి తిట్టి ఏదో ఒకటి చేసి మానిపించిన తర్వాత, బికాస్ ఆ సబ్ కాన్షియస్ అనేది యాక్సెప్ట్ చేయదు ఒరిజినల్ గా రియాలిటీలో ఉన్న సబ్ కాన్షియస్. ఓకే, ఓకే, ఎందుకు అంటే మీరు ఫస్ట్ వాళ్ళకి చెప్పరు ఇలా సెషన్ చేస్తున్నామని, ఎందుకంటే చెప్తే ముందే వద్దంటారు. అవును. ఓకే, తర్వాత వాళ్ళు అంగీకారంతో వస్తే ఇలా ట్రాన్స్ మీడియం ద్వారా కూడా జరుగుతుంది. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా వస్తే ఏమి చేయలేము మేము. పర్మిషన్ లేనిదే ఏమీ జరగదు అక్కడ. ఎందుకంటే స్విచ్ చేసా, దానికి ప్లగ్ పాయింట్ లేదు, ఓకే, కరెంట్ అంతా వేస్ట్. ఓకే, యా, అర్థమైంది. ఓకే, కానీ వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళనే పెడతా హిప్నోథెరపీలో, బికాస్ దేర్ ఆర్ డిఫరెంట్ ప్రాసెసెస్ ఇన్ హిప్నోథెరపీ. సో కాల్డ్ డ్రింకింగ్ సెసేషన్, స్మోకింగ్ సెసేషన్ ఇలా ఉంటాయి పిఎస్పిలో, ప్రొఫౌండ్ సొమాంబులిజం ప్రోటోకాల్లో ఉంటాయి. సో ఐ కెన్ డూ దాట్. కాకపోతే దే హ్యావ్ టు కమ్ విత్ దేర్ ఓన్ సరెండరెన్స్ అండ్ విల్లింగ్ టు రిలీజ్ దెమ్సెల్స్ ఫ్రమ్ దట్. ఓకే, ఓకే, అప్పుడు అవుతాయి. యా. అండ్ ఇంకొక క్వశ్చన్ మ్యామ్, లెట్స్ సే ఇప్పటికి మనం హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లైఫ్స్ తీసుకొని ఉంటాం కదా ప్రయర్. మేబీ ఒకానొక లైఫ్ లో మనకి అట్మోస్ట్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంటుంది, బట్ ఇప్పుడు వరల్డ్ థింగ్స్ లో పడి మర్చిపోయి ఉంటాం. ఇప్పుడు లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు సీ అండ్ ఇఫ్ ఐ వాంట్ టు డౌన్లోడ్ ఆల్ ద నాలెడ్జ్ దట్ ఐ గాట్ ఫ్రమ్ ద ప్రీవియస్ లైఫ్స్, ఈ సెషన్స్ లో పాసిబిలిటీ ఉంటుందా? అవుతుంది, కానీ అన్ని లైఫ్స్ డౌన్లోడ్ అయిపోవు. ఓకే, ఓకే, బుక్ ఉంది కదా అని చెప్పి బుక్ అంతా చదివేలేం మనం. ఇప్పుడు మీరు ఈ లైఫ్ కి ఏ లెసన్స్ తెచ్చుకున్నారో దాని రిలవెంట్ పాస్ట్ లైఫ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఓకే, ఇప్పుడు మీరు స్పిరిచువల్ గా గ్రో అవ్వాలి అనుకున్నప్పుడు దాని రిలవెంట్ పాస్ట్ లైఫ్ గ్రో అవుతుంది, ఆమె ఓపెన్ అవుతుంది. ఓకే, అంతేకాని ఉన్నాయి కదా అని చెప్పి అన్ని ఓపెన్ అవ్వవు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక పాస్ట్ లైఫ్ అయిపోయింది, తర్వాత ఆ ఎగ్జామ్ రాసేసాం, ఇంకోటి వచ్చేసాం అనేది అలా జరగదు. స్కిప్ లెవెల్స్ ఉంటుంది ఇది. ఎందుకంటే ఒక 100 years బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్, దానికి తగ్గ పీపుల్, ప్లస్ 20 years బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్, లేదా 20 పాస్ట్ లైఫ్స్ బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్, 100 పాస్ట్ లైఫ్స్ బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్, ప్లస్ లాస్ట్ పాస్ట్ లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అనుకుందాం. ఈ 3 ఇన్సిడెంట్స్ నా లైఫ్ లెసన్స్ అవుతాయి ఈ లైఫ్ కి. ఓకే, అంటే ఇట్ ఈస్ నాట్ 1 to 1, ఇట్ ఈస్ మెనీ to 1. ఓకే, ఓకే, సో వాటికి సంబంధించిన పీపుల్, వాటికి సంబంధించిన ఇవి లెసన్స్, వాటికి సంబంధించిన అంటే ఏంటి, ఇప్పుడు మనకే కాదు వాళ్ళకు కూడా మనతోటి ఉంటుంది కదా. బుక్ ఓపెన్ అయిపోయింది, ఆ బుక్ క్లోజర్ అనేది జరగాలి కదా, ప్రతి పేజ్ క్లోజ్ అవ్వాలి ప్రతి వాళ్ళతోటి. సో ఆ క్లోజర్స్ కి కావాల్సిన ఎన్విరాన్మెంట్, పీపుల్, ఇదంతా డ్రామా. యూ విల్ రైట్ యువర్ ఓన్ డ్రామా అండ్ దెన్ యూ కమ్ డౌన్. ఓకే, అలా ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇది అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయిపోయింది. ఓకే, కొంచెం అడ్వాన్స్డ్ చెప్తాను. ఇది అయిపోయింది, ఇప్పుడు ఆ లెసన్స్ నేను తెలుసుకున్నాను, నా కర్మ క్లియరెన్స్ కి వచ్చింది కాబట్టి ఆ పాస్ట్ లైఫ్ ఓపెన్ అయింది, లేదంటే ఓపెన్ అవ్వదు. ఇంకోటి ఏదో ఓపెన్ అవుతుంది. ఓకే, ఒక్కొక్కసారి 2 పాస్ట్ లైఫ్స్ కలిపి ఒకటే ఇన్సిడెంట్ రిపీట్ అయ్యి మనం నేర్చుకోక
2, 3, 4 కలిపి వస్తాయి. అందులో లోయెస్ట్ ఇంటెన్సిటీ ఫస్ట్ ఓపెన్ అవ్వచ్చు, బికాస్ వెన్ యువర్ కర్మ ఈజ్ నాట్ రెడీ టు బి ఫ్రూట్ఫుల్. ఓకే, అప్పుడు యూ విల్ కంటిన్యూ టు సీ డిఫరెంట్ పాస్ట్ లైఫ్స్ వన్ ఆఫ్టర్ ది అదర్. నేను అడుగుతా అప్పుడు ఏంటంటే, ఇది ఇక్కడ మొదలైంది బాగానే ఉంది, దీనికి ఇంకో చోట ఎక్కడో ఉండుంటుంది, దానికి ఇంకో చోట ఎక్కడో ఉంటుంది, పద వెనక్కి అని మొత్తం తీసుకెళ్తా. ఓకే అప్పుడు అక్కడి నుంచి వస్తాం. ఓకే దాట్ ఈస్ హౌ యూ గెట్ టు నో. ఓకే. ఓకే, అండ్ ఇంకో మ్యామ్, లెట్స్ సే ఇప్పుడు 10th క్లాస్ నాలెడ్జ్ ఒకలాగా ఉంటుంది, పిహెచ్డి నాలెడ్జ్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు లెట్స్ సే నాకున్న ఈ ఫిజికల్ బ్రెయిన్ కన్స్ట్రెయింట్స్ కి నేను ఇంత ఇన్ఫర్మేషన్ అన్వెయిల్ చేస్తే నాకు కొత్త న్యూరలాజికల్ కనెక్షన్స్ ఫామ్ అవుతాయా ఇంత ఫామ్ డౌన్లోడ్ అవుతాయండి, చేస్తే? ఓకే ఫామ్ అవుతాయి. అండ్ అవి ఇబ్బంది పెట్టే రకంగా ఉండవు. ఓకే ఎందుకంటే మీరు ఎంత హ్యాండిల్ చేయగలరో మీ సోల్ అంతే రివీల్ చేస్తుంది. ఓకే దెర్ ఈస్ నో హార్మ్. షూర్. ఓకే, ఓకే థ్యాంక్ యూ. అండి, నో ప్రాబ్లం. ఇంకొక అడగండి అమ్మా. నేనే కదా పద్మం. మీరే. థ్యాంక్ యూ. అది అది ఇందాక మేడం అడిగారు కదా, ఈ డ్రింక్ చేస్తూ ఇట్లా వీళ్ళ సెషన్ తీసుకోవాలని. అప్పుడు వాళ్ళు కూడా ఈ ఫస్ట్ మేము ఏదైతే మాకు ప్రాక్టీస్ చేయమని అన్నారో అలాంటి వాళ్ళు కూడా చెయ్యాలా? సెషన్స్ అటెండ్ అవ్వాలా? చెయ్యాలి కదా, ప్రాక్టీస్ చేయాలా? అప్పుడే మీకు జ్వరం దీంట్లోకి వస్తే రాగలరా? ఇంకొకళ్ళు మందులు వేసుకోరుగా. లేదు, అది డౌట్ వచ్చిందంటే ఈయనకి చెప్దాము అనేసి. కానీ ఇవన్నీ చేయడానికి ఉండదు, మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండదు, స్థిరత్వం ఉండదు. సో అది చెయ్యకుండా డైరెక్ట్ రావచ్చా అనేది నా ఉద్దేశం అన్నమాట. రావచ్చు, వస్తే ఎంత వరకు అవుతుందో అప్పుడు ఏం చేస్తాను అంటే ట్రాన్స్మీడియం హెల్ప్ తీసుకుంటాను. ఓహోహో. ఓకే వెన్ హీఈస్ నాట్ రెడీ అని నాకు అనిపిస్తుందో, వెన్ ఐ టాక్ టు దెమ్ ఐ గెట్ టు నో. ఓకే, యా యా. మేడం మేడం ఎస్ సార్. ఇన్నర్ వర్క్ చేసేప్పుడు మేడం ఒక కాసేపు అసలు ఏమీ తెలియట్లేదు మేడం నాకు. ఏం పర్లేదండి, పడుకుంటున్నారు మీరు. పడుకుంటున్నానండి, అది అవును, కాసేపు అది ఎప్పుడుకో అవును, అది చివర్లో మళ్ళీ కమౌట్ అన్నప్పుడు లేస్తారు. అదేంటో అలారం వచ్చినట్టు కదా. అది ఎందుకు జరుగుతుందంటే మీ బాడీ అలసిపోయి ఉండుండొచ్చు, మీ ఎనర్జీ సెంటర్స్ లో ఇంకా ఎనర్జీ ఇన్ డెప్త్ గా కావాల్సి ఉండుండొచ్చు. దానికి యువర్ బాడీ ఈజ్ గెట్టింగ్ రెడీ. ఓకే, మీరు పడుకున్నా అది యోగ నిద్ర. నార్మల్ నిద్ర 8 అవర్స్ అయితే యోగ నిద్ర 2 అవర్స్ చాలు. మీ బాడీ ఇన్నర్ వర్క్ అలా పడుకుని లేచిన తర్వాత మీ బాడీ ఇన్నర్ వర్క్ చేసి అలసిపోయి ఉండదు, డీప్ గా రిలాక్స్ అయి ఉంటుంది. అది గమనించుకోండి. అప్పుడు అలసిపోయి ఉందనుకోండి, దేర్ ఇస్ అ ప్రాబ్లం. రిలాక్స్ అయి ఉందనుకోండి, దట్ ఈస్ వెరీ గుడ్. రిలాక్స్ గానే ఉంటుంది మేడం. దెన్ దట్ ఈస్ వెరీ గుడ్. అది మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఏం రిపీట్ చేయొద్దు, వదిలేయండి, దట్స్ ఓకే. వదిలేయండి, రిలాక్స్ అవ్వండి. యా, ఓకే అండి. ఎవరు రేస్ చేస్తున్నారు హ్యాండ్స్? శివ గారు. ఒక్క నిమిషం అనుజ గారు, శివ గారు మాట్లాడతారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను నా లైఫ్ ఇలా ఎందుకుందని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటున్నాను. నా బర్త్ ప్లాన్ ఏంటి అని చెప్పేసి, ఎలా రాసుకున్నా అని చెప్పేసి. నాకు ఎప్పుడు సెషన్ మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి సార్. మీరు రిజిస్టర్ చేసుకోండి, మిమ్మల్ని ట్రాన్స్లోకి పంపిస్తాను. ఓకే, యా యా. కృష్ణ, ఏమైనా డౌట్ ఉందా? ఉందా అడిగండి, తర్వాత నేను అనుజ గారికి ఇస్తాను. అన్మ్యూట్ చేసుకోండి కృష్ణ. అమ్మా, అది ఒక డౌట్. రేకి, ఓంకారం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రొటెక్షన్, వాటర్ ఆల్కమీ, యోగ నిద్ర, ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తే, ఐ మీన్ సరగట్
what I want to say. You Connect want to అవ్వచ్చు కదా. become a transmedium. I know. ఓకే, సో ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీరు పదే పదే ట్రాన్స్లోకి నేను టెస్ట్ చేసి అప్పుడు నేను మిమ్మల్ని ట్రాన్స్ మీడియంగా తీసుకుంటాను. ఓకే, అప్పుడు యూ విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణ, అదొక్కటి. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం అండి. చెప్పండి అనుజ గారు. అమ్మ ఇది ఇన్నర్ వర్క్ ఉంది కదా, ఇన్నర్ వర్క్ ఏంటంటే సర్ వాయిస్ చాలా క్లియర్ గా చాలా డివైన్ గా బాగుంటుంది. కానీ అది 1 hour మధ్య మధ్యలో ఆ అంటే మాట్లాడడము, వేరే వాళ్ళు మాట్లాడడం, లేకపోతే వేరే వాళ్ళు రిపీట్ చేయడం, ఆయన రిపీట్ చేస్తుంటే సగమే చేస్తారు. అట్లా కాకుండా సార్తో రిక్వెస్ట్ ఏంటంటే 1/2 hour మీరు అన్నది సార్ అవన్నీ చెప్పే ఒక 1/2 hour లో కరెక్ట్ గా సరిపోతుంది. అవును, కాబట్టి మళ్ళీ ఒక్కసారి రికార్డ్ కావాలా? సెపరేట్ గా సార్ చేసిస్తే ఏమవుతుందంటే మాకు కరెక్ట్ గా అన్ని సరిగ్గా వచ్చేస్తాయి. సరే అడుగుతాను. ప్రాక్టీస్ చేసేందుకు బాగుంటుందమ్మా, ఆ విధంగా మాకు కూడా అనిపించింది ఆ విషయం. సరేనండి, సరే, డెఫినెట్ గా ఐ విల్ పుట్ దిస్ రిక్వెస్ట్. కాసేపు సెక్షన్ జరిగినాక మళ్ళీ రిపీట్ అవుతుంది మేడం అది. ఓకే అండి, చెప్తాను. ఓకే, చేపించండి అమ్మా, ఆఫ్లైన్ లో తన చేతే చేయిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ విజయలక్ష్మి గారు, ఎవరు రేస్ చేశారు? యా, శిరీష, విజయలక్ష్మి గారు, శ్రీదేవి గారు, చెప్పండి చకచక పదింపావు. అన్మ్యూట్ అండి, అన్మ్యూట్. హిప్నటైజ్ లో వెళ్ళినప్పుడు, మనం హిప్నటైజ్ అయినప్పుడు మనకి పాస్ట్ లైఫ్ కి వెళ్ళినప్పుడు మనకు అవన్నీ గుర్తుంటాయా బయటికి వచ్చేసాక? ఉంటాయి, అన్నీ గుర్తుంటాయి, చక్కగా గుర్తుంటాయి. చెప్పాను కదా, మీరు అన్కాన్షియస్ అవ్వరు, మీరు సెమీ కాన్షియస్ అవుతారు. చక్కగా గుర్తుంటాయి, అన్నీ గుర్తుంటాయి. హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు నాకు వెళ్ళాలా ఏమన్నా అక్కర్లేదమ్మా? హెల్త్ ఇష్యూస్ అక్కర్లేదండి, మీరు ఇన్నర్ వర్క్ చేయండి. ఓకే. వాటర్ ఆల్కెమీ బాగా చేయండి మీరు. ఓకే అండి. ఎస్, నెక్స్ట్ శిరీష. మేడం, ఇప్పుడు రేకి ఫస్ట్ లెవెల్ అయిపోయినట్టేనా మేడం? మీకు అయిపోయిందండి, మీరు ఓం మణి పద్మేహం చాంట్ చేసుకోవాలి. మీకు నేను గ్రూప్ లో చెప్తాను. అంటే ఇప్పుడు మేము ఎంత వరకు నేర్చుకున్నాం, ఎంత వరకు వచ్చింది అనేది ఏమైనా అది కూడా చెప్తాను. మీరు నెక్స్ట్ 21 days కూడా కంటిన్యూ చేయండి, మీరు ఆపేయొద్దు. ఇప్పుడు ఎలా చేస్తారు అంటే, మీరు రోజువారీ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత 10 minutes ఓం మణి పద్మేహం అనేది చాంట్ చేసుకోండి, అంతే. ఓకే, నెక్స్ట్ లెవెల్ అది మీకు. ఓకే అండి. ఎస్, సరస్వతి గారు, నెక్స్ట్ హిమ గారు. చెప్పండి సరస్వతి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మా అబ్బాయికి ఆటిజం. ఇప్పుడు ఇన్నర్ వర్క్స్ ఏమంటున్నారు కదా, అవి తను చేయలేరండి, మీ అబ్బాయి చేయలేడు. అది మీరు చేయండి. అది అంటున్నాను, నేను చెయ్యాలా అని అడుగుతున్నాను. అవును, మీరు చేయండి. అండ్ మీరు చేస్తే అండ్ మీకు హెల్ప్ అవుతుంది, ఎందుకంటే మీ నుంచి మీ అబ్బాయికి ఎప్పుడు అంబలికల్ కార్డ్ కనెక్షన్ ఉంటుంది కదా. సో మీ ఎనర్జీస్ పాస్ అవుతూనే ఉంటాయి, మీ లవ్ పాస్ అవుతూనే ఉంటుంది. మీరు వర్రీ అయితే మీ వర్రీ పాస్ అవుతుంది, మీరు బాధగా ఉంటే బాధ పాస్ అవుతుంది. వాట్ ఆర్ యూ పాసింగ్ ఆన్? జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ప్రేమ పాస్ చేయాలి అంటే, ఎనర్జీ పాస్ చేయాలి అంటే ఏదో ఒక ప్రాక్టీస్. ఇన్నర్ వర్క్ అనే నేను పుష్ చేయను, మీరు ఏ ప్రాక్టీస్ లో ఉంటే ఆ ప్రాక్టీస్ చేయండి, కానీ ఏదో ఒకటి చేయండి. అంటే ఏది చేయాలో ఏమైనా సజెస్ట్ చేస్తారా? మీకు ఏది తెలియకపోతే ఇన్నర్ వర్క్ చేయండి చక్కగా. సరే, ఓకేనండి. యా, మంగా గారు. ఓకే, హిమ గారు, హిమశైలజ గారు, చెప్పండి. మేడం, నేను ఏం వినపడట్లేదండి. నాకేనా, మీకు కూడా వినపడట్లేదా? క్లారిటీ లేదమ్మా. క్లారిటీ లేదు. హిమశైలజ గారు, క్లారిటీ లేదండి.
మళ్ళీ కొంచెం ఇది సిగ్నల్ వచ్చే దగ్గరికి వచ్చి మళ్ళీ మాట్లాడండి. ఓకే, నెక్స్ట్ గోస్ టు శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. నేను యాక్చువల్ పవర్ హీలింగ్ కి నేను రిజిస్టర్ చేసుకున్నాను. అయితే ఇన్నర్ వర్క్ ఆల్రెడీ 21 days అవుతుంది మేడం. శ్రీకాంత్ ఒక్క గారితో నిమిషం అండి మాట్లాడితే శ్రీనివాస్ గారు, హిమశైలజ గారు ఒక్క నిమిషం ఆగండి, ఈయన కంప్లీట్ చేసి మీకు వస్తా. చెప్పండి శ్రీనివాస్ గారు, మీరు స్పిరిచువల్ పవర్ హీలింగ్ ఇది చేసుకున్నారు, మీది బిజినెస్ ఇష్యూ కదండి? అవును మేడం, అవును. శ్రీనివాస్ మండా కదండి మీ పేరు? ఎస్ మ్యామ్. మీరు ఒక పని చేయండి సార్, ఫస్ట్ మీరు ఒక వాటర్ బాటిల్ తీసుకోండి, బాటిల్ కింద మై బిజినెస్ ఈజ్ రన్నింగ్ గ్రేట్, ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ అ బిజినెస్ మ్యాగ్నెట్ అని రాసుకుని పేపర్ మీద పెట్టి, ఇగో ఇలాంటి గాజు బాటిల్ కానీ గాజు గ్లాస్ కానీ పెట్టి రాత్రి మూత పెట్టేయండి. ఈ కింద ఇలా పేపర్ మీద పెట్టి మూత పెట్టేసి పొద్దున్నే లేచి ఆ వాటర్ తాగేయండి. ఇది చేస్తూ ఉండండి, మీ సెషన్ మీకు ఖచ్చితంగా ఇస్తా. స్పిరిచువల్ పవర్ హీలింగ్ అన్నారు కదా, సరిపోతుంది సార్ మీకు అది. ఓకే, అంటే దానిలో నేను ట్రాన్స్ లోకి వెళ్తాను మ్యామ్? అందులో మీరు ట్రాన్స్ లోకి వెళ్ళరు, మేము వెళ్తాం, మేము వెళ్ళి మీకు చెప్తాం. ఓకే మ్యామ్. ఓకే, ఓన్లీ హిప్నోథెరపీలోనే ట్రాన్స్ లోకి వెళ్తారు మీరు ఎవరైనా సరే. మీరు చెప్పిన వర్డ్స్ ఒకసారి నేను పర్సనల్ గా మెసేజ్ పెట్టండి మ్యామ్, నేను ఒకసారి మళ్ళీ మీరు రాసుకుంటాను. నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి, నేను మీకు పెడతా. షూర్ మ్యామ్, షూర్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ రైట్ అండి. మీరు పడుకోండి పాల్వాయ్ గారు, యు రిలాక్స్, దట్స్ ఓకే. నెక్స్ట్ శ్రీదేవి గారు. మేడం, క్వశ్చన్ ఎట్లా అడగాలి? లైఫ్ అంతా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఈ స్పిరిచువల్ గా కావచ్చు, మానసికంగా, శారీరకంగా అన్ని కావాలి కదా. ఇప్పుడు అన్ని ఒకేసారి కుదరదు, అది నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు పాటలుగా చెప్తున్నారు కదా. ఇప్పుడు నేను మొత్తం బిర్యానీ తింటా అంటున్నారు మీరు. కొంచెంగా ఓకే, సరే, గుడ్ థింగ్. అయితే ఏంటి అంటే ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, మన లైఫ్ ఈజ్ ఆల్వేస్ కంప్లీట్, అది ఆల్రెడీ కంప్లీట్ గానే ఉంది. దానిలో మనం లోపాలు ఎంచనంత వరకు అది బాగుంది. ఓకే, మనం మన లైఫ్ తోటి ఎక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేసేయడం వల్ల మనకి మన సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ముందు ఈ సమస్య నిజంగానే ఉందా, నా బుర్రలో ఉందా అనేది గమనించుకోవాలి. ఓకే, అది వచ్చిందా, ఆ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత అప్పుడు మనము సమస్యలు ఏంటి, దానికి నేను ఏ లెసన్ తెచ్చుకున్నాను, ఏది క్లియర్ చేయాలి అనుకునేది తెలుసుకుంటే సరిపోతుంది. అక్కడి నుంచి మొదలవుతుంది మీ జర్నీ అనేది మొత్తం అన్ని కలిపి ఒకేసారి ఉండదు. ఓకే, ఆల్రెడీ ఉన్నా మీరు అన్ని కలిపి ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఒక్కొక్కసారి ఒకటి అలా ఎక్స్పీరియన్స్ చేస్తూ కంప్లీట్ గా ఫీల్ అవుతాం. ఓకే, అంతేకాని అన్ని కలిపి ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేయడం అనేది నాట్ పాసిబుల్. ఎక్స్పీరియన్స్ కాదు. ఇప్పుడు వస్తాం అనుకోండి, మనం వచ్చినప్పుడు మనకి ఏం డిస్టర్బెన్స్ అనేది ఫస్ట్ అడిగినప్పుడు ఈ చైల్డ్హుడ్ నుంచి ఉంటుందో లేకపోతే బిఫోర్ ఉంటుందో మీరు చెప్పినట్టు. అవునండి, ఇప్పుడు మీరు ఇచ్చే దాన్ని బట్టి, అంటే ఇప్పుడు మీరు నాకు డీప్ ఇంటరాక్షన్ లో మనం మాట్లాడుకున్నప్పుడు మీ సమస్య ఇది అన్నప్పుడు నాకు అర్థమవుతుంది అది ఎక్కడ వచ్చి ఉంటుంది అని. నేను ఫస్ట్ మీ ఇన్నర్ చైల్డ్ తో మాట్లాడతా, కొంతమంది ఇన్నర్ చైల్డ్స్ తో కూడా మాట్లాడాను. ఓకే, ఇన్నర్ చైల్డ్ తో మాట్లాడతా, ఇన్నర్ చైల్డ్ తర్వాత మీ మదర్ తో మాట్లాడతా. ఎందుకంటే మీవా మీ మదర్వా మీరు అనుభవిస్తున్నారు తెలియాలిగా. ఆ తర్వాత స్పిరిట్ అటాచ్మెంట్స్ తో మాట్లాడతా, ఆ తర్వాత పాస్ట్ లైఫ్కి వెళ్తా, ఆ తర్వాత మీరు మళ్ళీ వెనక్కి వస్తా, మీరు ఏం ప్లాన్ చేసుకున్నారు చూసుకుంటాం. ఓకే, అలాగా రకరకాల దర్ ఇస్ అ ప్రాసెస్, ఒక డిఫైన్డ్ ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారము అన్నీ వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన లెక్కెత్తుకుంటే అన్ని వచ్చేసినట్టే కదా. ఇప్పుడు మీరు చూస్తానన్నప్పుడు వస్తాయి, అన్నీ వస్తాయి. అది మీరు లేట్ అంటున్నారు కదా, ఒకేసారి కాదు అన్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు పాస్ట్ లైఫ్ ని మీ ఇన్నర్ చైల్డ్ ని ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేయగలరా? ఓకే, పాస్ట్ లైఫ్ కలుపుతాను. ఇది అయిన తర్వాత ఇంకోటి అయిన తర్వాత ఇంకోటి వెళ్తున్నారు కదా, అలాగా.
నేను అనేది. ఓకే 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 అండి. యా యా ఇప్పుడు నేను హిమశైలజ గారికి ఇస్తాను, తర్వాత సుధారాణి గారికి ఇచ్చి మూసేస్తాను. థ్యాంక్ యూ. చెప్పండి హిమశైలజ మేడం గారు. మేడం నా సెషన్ ఎప్పుడు ఉంటుంది మేడం? కాన్స్టలేషన్ నాకు ఇది రిజిస్టర్ కాన్స్టలేషన్ చేసుకున్నాను. కాదండి, హిప్నోథెరపీ పెట్టుకున్నారు కదా. హిప్నోథెరపీ పెట్టుకున్నాను. సరే ఏమో మేడం, ఏదో అది చూస్తానులేండి. నాకు తెలిసి మీది హిప్నోథెరపీ ఉంది. నేను ఇస్తానండి, డేట్స్ ఇస్తాను. ఇప్పుడు స్లో నేనేం స్లోగా ఇస్తున్నాను. మీరేం పెట్టుకోవద్దండి శ్రీదేవి గారు, మీరు ఆగండి. అదే కొంచెం చూడండి మేడం. అదే చెప్పాను కదా. యా యా షూర్ షూర్. ఓకే ఓకే ఇస్తానులేండి మీది. ఓకే ఓకే మేడం. యా సుధారాణి గారు. సుధారాణి గారు హలో, ఓకే చెప్పండి అమ్మా. వినపడుతుందండి. అదే మీరు మా ప్రతిభ, మా పాప గురించి మీరు స్పిరిచువల్ హీలింగ్ సెషన్ అవును చేశారు. అవునండి అవును. అది మీరేదో 5 weeks పుట్టలో పాలు పోయింది అని చెప్పారు. అవునండి. సో ఇప్పటికి 4 weeks అయిందండి. ఈ కమింగ్ ట్యూస్డే 5th week అవుతుంది. అయితే ఇది పాపకి డేట్ అది వచ్చింది, ఆ రోజు స్థానము. అది అయ్యాక పైవారం చేయమంటారా, ఇప్పుడే చేయొచ్చండి, చేయమంటారా? పర్వాలేదండి, నో ప్రాబ్లం. పైవారం చేయండి. మీ అమ్మాయిలో ఏమైనా బెటర్మెంట్ కనిపిస్తుందా? చాలా మైనర్ గా ఉంది, నీకు కనిపించేంత కనిపించట్లేదు నాకు. ఏంటి, నాకు అర్థం కాలే మీ క్వశ్చన్. మీ అమ్మాయిలో బెటర్మెంట్ ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు నేను అలా అంటే మీరు పాజిటివ్ గా ఉండాలని చెప్తారేమో, నాకైతే పెద్దగా ఏం లేదు, తెలియట్లేదు. అదే అంటున్నా, నేనే చెప్తున్నా. మీ అమ్మాయికి మీకు కనిపించేంత బెటర్మెంట్ అయితే నాకు కూడా కనిపించట్లేదు, కానీ చాలా మైనర్ బెటర్మెంట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆ సోల్ షీఈ్ వాంటింగ్ టు బి లైక్ దట్. సో లెట్ అస్ వెయిట్. ఈ కేసులో మాత్రం నేను లెట్ అస్ వెయిట్ అనే చెప్తాను. ఓకే, సో కొన్ని ఉంటాయి ఇలాంటి కేసెస్, ఆ సోల్ మనకి పర్మిషన్ ఇవ్వాలి, ఇట్ వాంట్స్ టు చేంజ్. సో అలాంటివి ఉన్నాయి. సో లెట్ us because we want her to be all right, it doesn't mean that she also wants herself to be all right. ఓకే, సో ఉన్నాయండి, కానీ స్లోగా పెనిట్రేట్ అవుతుంది. బట్ దెర్ ఈస్ డెఫినెట్లీ ఎ షిఫ్ట్, కానీ అది మీకు కనిపించే అంత లేదు. నేనే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇంత లేయర్ ఉంది, ఇంత బండ లేయర్ ఉంది, ఇక్కడ నుంచి మొదలైంది. ఇది మీకు కనిపించాలంటే చాలా టైం పడుతుంది. ఇలా 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 పైకి రావాలి కదా. అంటే డూ వి హ్యావ్ దట్ మచ్ టైం అనేది నా టైమ్ ఈజ్ యువర్ థింగ్ అండి. ఉంది, టైం ఉంది, యూ విల్ హ్యావ్ టైం. వాటర్ అది చేస్తున్నారా? అది ప్రతిరోజు చేయండి, అది డోంట్ స్టాప్ ఇట్. ఐఎమ్ డూయింగ్ ఇట్ ఎవ్రీ డే. అది చేస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అయ్యాయి. ఇది ఒకటి ఒక వీక్ ఉంది, అదే ఈ ట్యూస్డే చేయమంటారా అని అడుగుదాము. ఇది వద్దు, నెక్స్ట్ వీక్ చేయండి. ఓకే 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 అండి, ఆల్ రైట్ దెన్. చలో అండి, థ్యాంక్